హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. గాయస్, ఈ 3-4 డేస్ నేను వీడియోస్ చేయలేదు బికాజ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో సారీ. అండ్ ఇకపై నుంచి కంటిన్యూస్గా డైలీ మనకి వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ యొక్క గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే ఫినిష్ అయిపోతున్నాయి. సో అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి, సో ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సో ఇప్పుడు ఆ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ లాగానే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కూడా అలానే ఉంటుందా, హార్డ్గా ఉంటుందా, మోడరేట్గా ఉంటుందా, ఈజీగా ఉంటుందా, సో ఎక్కువ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గాయస్, మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే అయిపోవచ్చాయి. సో అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతున్నాయంటే మనకి మ్యాక్సిమం జూలై ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్. సో ఇలా ఈ విధంగా ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఇది కూడా ఎందుకండి అంటే మనకి జూలై లాస్ట్ ఎండింగ్ వీక్లో వచ్చే ఎండింగ్లో మనకి ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు జూలైలో మనకి ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఎస్ఎస్సి దీంతో పాటుగా ఎస్ఎస్సి సిజిఎల్ కూడా ఉంది నెక్స్ట్. సో ఎస్ఎస్సికి ముందే మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయిపోవాలి కాబట్టి మనకి జూన్ ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో కానీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీంతో పాటుగా సో మనకి అసలు కాంపిటీషన్ ఎలా ఉంది అంటే మనకి అండర్ గ్రాడ్యుయేట్కి టోటల్గా ఎన్ని వచ్చాయమ్మా, 63 lakhs అప్రాక్సిమేట్లీ మనకి అప్లికేషన్స్ అనేవి రావడం జరిగింది. అసలు యాక్చువల్లీ పోస్టర్స్ ఎన్ని ఉన్నాయి, 3000+ ఇలాగా ఉండడం జరిగింది. సో 63 lakhs అంటే 3000 పోస్ట్స్కి ఒక్కొక్క పోస్ట్కి కాంపిటీషన్ ఎంత ఉంటుందంటే 1800+ ఉంటుంది. సో ఒక్క పోస్ట్కి 1800 మంది పోటీ పడుతున్నారంటే కాంపిటీషన్ అనేది ఎలా ఉందో చూసారా. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్కి ఓన్లీ గ్రాడ్యుయేట్ వాళ్ళే చేస్తారు, కానీ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి గ్రాడ్యుయేట్ లెవెల్ వాళ్ళు అప్లికేషన్ పెడతారు, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు కూడా అప్లికేషన్ పెడతారు. సో ఈ ఎగ్జామ్ అనేది మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి మినిమం 15 days ఇలాగా పడింది. సో దానికన్నా దీనికి ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి మనకి మినిమం 20 days అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని అనుకుంటున్నాం. సో ఈ విధంగా అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎగ్జామ్ హార్డ్గా లేదా మోడరేట్గా ఎలా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ మన ఇప్పుడు జరుగుతున్న గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్లో అయితే మనకి మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 9 to 11 అసలు ఆశ్చర్యపడిపోకూడదండి, 15 questions వరకు రావడం జరిగింది. సో మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మినిమం 10 questions అయితే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఖచ్చితంగా వస్తాయండి. సో ఇక్కడ వచ్చింది అక్కడ కూడా వస్తుంది అని రూల్ కాదండి. ఎందుకంటే చెప్తున్నాను, ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్ లెవెల్కి ఇంత 9 to 11 questions ఇచ్చారంటే అండర్ గ్రాడ్యుయేట్కి కూడా మ్యాక్సిమం 10 questions అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ నుంచి మనకి 4 to 5 questions వచ్చాయి. సో కంప్యూటర్ అబ్రివేషన్స్ అండ్ షార్ట్ కట్ కీస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మనం వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ నెక్స్ట్ స్టాటిక్ జీకే నుంచి 5 to 6 questions. సో మెయిన్లీ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. సో మళ్ళీ అదే ప్యాటర్న్ ఇస్తే మన అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి ఎక్కువ వీటి మీద కూడా ఇప్పటి వరకు మీరు చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, కానీ వీటి మీద ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది చేయండి అంతే. సో నెక్స్ట్ హిస్టరీ నుంచి 4 to 5 questions వచ్చి, పాలిటీ నుంచి 45, అండ్ జోగ్రఫీ నుంచి 2 to 3, అండ్ సైన్స్ నుంచి 2 to 3, అండ్ ఎకనామీ నుంచి 1 to 2. సో మీరు ఇప్పటివరకు అలాగో ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఎక్కువగా ఇప్పుడు కరెంట్ అఫైర్స్, కంప్యూటర్, స్టాటిక్ జీకే నుంచి ఎక్కువగా చదవండి. అండ్ అలాగే పాలిటీ, హిస్టరీ, సో వీటి నుంచి ఎక్కువగా పాలిటీ నుంచి అయితే అమెండ్మెంట్స్, షెడ్యూల్స్ అండ్ అలాగే పంచవర్ష ప్రణాళిక వీటిని గురించి పాలిటీ నుంచి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు వీటిని అయితే ఎక్కువగా చూడండి, సరేనా? ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి మ్యాథ్స్ అండ్
మ్యాథ్స్ నుంచి అయితే మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో మీకు మనకి అసలు పేపర్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ 30 అండ్ రీజనింగ్ 30 అండ్ జిఎస్ 40. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ పేపర్ అనేది వస్తుంది. అయితే ఇందులో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువ మీరు ఫోకస్ పెడితే మీరు 60కి నియర్లీ 50 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయగలరు ఖచ్చితంగా. మ్యాథ్స్కి 30లో 25 వరకు మీరు అటెంప్ట్ చేయగలరు 5 వదిలేసిన. అండ్ రీజనింగ్ నుంచి 30లో 25 ఖచ్చితంగా చేయగలరు. సో 50 వరకు చేయగలరు. అదే ఇక్కడికి వచ్చేసప్పటికి జిఎస్కి మనం 40 ఉంది కదండి, మీరు 30+ చేస్తే సరిపోతుంది. సో 30, సో ఎన్ని వస్తున్నాయమ్మా 80+ వస్తే మనకి వస్తున్నాయి. సో మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే మ్యాథ్స్ రీజనింగ్ నుంచి ఖచ్చితంగా 50 రావచ్చు, కానీ జిఎస్ నుంచి 30 రావడమే చాలా కష్టం. అర్థమైందా? సో జిఎస్ నుంచి ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది అనేది మనకి తెలియదు అనమాట. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ నుండి అయితే ఖచ్చితంగా మనం అనేది క్వశ్చన్ అనేది గెస్ చేయొచ్చు అనమాట. సో అందుకనే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అండ్ ఇది మోడరేట్ టు ఈజీగా అయితే ఉంటుంది. జిఎస్ అనేది మనం చెప్పలేము, హార్డ్గా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, కానీ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది మోడరేట్ నుండి మ్యాక్సిమం ఈజీగా ఉండొచ్చు. ఓకేనా? సో మనకి మ్యాథమెటిక్స్లో ఈ విధంగా క్వశ్చన్స్ రావడం జరిగింది గ్రాడ్యుయేట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీజనింగ్ నుంచి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఒక్కొక్కటి రావడం జరిగింది. మీరు స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోవచ్చు. సో ఈ విధంగా వచ్చింది కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తారనేది మీకే వదిలేస్తున్నాను. సో ఎగ్జామ్ ఎప్పుడు అనేది పక్కన పెడితే మీరు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయో అప్పుడు చదవడం స్టార్ట్ చేయరు కదండి, ఇప్పటి నుండే మీరు చదవడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఫోకస్ అనేది కంప్లీట్గా మీరు ఎగ్జామ్ మీద కాకుండా మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అనే దాని మీదే మీరు పెట్టండి. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ చూసారు. సో అది ఎక్కడ అసలు ఊహించలేదు క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మారడం. సో అందుకనే మీరు కూడా ప్రతి ఒక్కరు ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. నేను చెప్పిన ఈ టాపిక్స్లో నుంచి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. ఓకేనా? అండ్ దీంతో పాటుగా మనకి చూడండి రైల్వే స్పెషల్ జాబ్స్ అన్నమాట. దీనికి మీరు కోర్స్ అయితే మేము కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఇది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అది ఎలా ఎందుకు అని చెప్తాను. మీకు ఇందులో 1,00,000 బిట్స్ ప్లస్ మెటీరియల్ అనేది తెలుగులో అందించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మీరు కంటెంట్ చాలా బాగా చదివారు. సో మీరు బిట్స్ ఎలా ప్రాక్టీస్ చేశారు? సో మీరు చదివిన కంటెంట్ నుంచి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా అనేది మీరు ఇక్కడ తెలుసుకోగలుగుతారు. సో 1,00,000 బిట్స్ ప్లస్ మెటీరియల్ అనేది తెలుగులో రావడం జరిగింది. సో ఇందులో ఏముంటుందండి అంటే ఎన్సీఆర్టీ బిట్స్. ఎన్సీఆర్టీ అంటే ఏంటండి? అసలు రైల్వేకి ఎగ్జామ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి. సో ఎన్సీఆర్టీ బుక్స్ అనే మనకి ఆర్ఆర్బీకి క్వశ్చన్స్ వచ్చే బుక్స్. అయితే మీరు మార్కెట్లో దొరికి గ్రూప్ డి బుక్స్, ఎన్టీపీసీ బుక్స్ అనేవి ఉంటాయి. సో అది చదివితే మీకు ఎగ్జామ్లోకి క్వాలిఫై అవ్వరు. కేవలం ఎన్సీఆర్టీ బుక్స్ చదివితేనే మీరు క్వాలిఫై అవుతారు. సో ఆ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న బిట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూ, ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్, టెస్ట్ సిరీస్ కూడా అందచేయడం జరుగుతుంది. ఇదంతా కేవలం మీకు 299 రూపీస్కే అందచేయడం జరుగుతుంది. అండ్ 90 days వ్యాలిడిటీతో కూడా. అండ్ ఇది ఒక్క ఎన్టీపీసీకేనండి అంటే కాదు, ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, జేఈ, గ్రేడ్ 3, గ్రేడ్ 1, ఆర్పిఎఫ్ వీటన్నిటికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా సిలబస్ అనేది ఒకటే కాబట్టి మనకి ఎన్సీఆర్టీ బిట్స్ అండ్ ఈ 1,00,000 బిట్స్ ప్లస్ మెటీరియల్ అనేది ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ దీంతో పాటుగా మీ అందరి కోసం కరెంట్ అఫైర్స్ 6 months వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ మీకు కేవలం 49 రూపీస్కే అందచేస్తున్నామండి. సో డిజిటల్ బోర్డ్ వీడియో క్లాసెస్ అండ్ దాంతో పాటుగా పీడిఎఫ్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. సో 49 రూపీస్కి మీకు అందచేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా మీరు
పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ని అయితే చూడండి. డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క కోర్స్ని చూస్తే మీకే అర్థమైపోతుంది. అండ్ అదర్ ఛానల్లో కంటెంట్ని మన ఛానల్లో కంటెంట్ని కలిపి కంపేర్ చేసి చూడండి. ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి. సో మీకోసం మేమైతే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి కష్టపడి తయారు చేస్తాం. అండ్ అలాగే 6 months వీడియో క్లాసెస్ అండ్ అలాగే పీడిఎఫ్స్ కూడా తయారు చేస్తాం మీకోసం కేవలం. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది కదండి ఇక్కడ. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నేరుగా. ఎటువంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. సో మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ షేర్తో మాకు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇంకా ఎక్కువ వీడియోలు చేసే ఇది వస్తుంది. సో ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.